పార్ట్ 6 ధరణి. నేను రానా డ్రాప్ చేయడానికి అన్నాడు మనోజ్. వద్దులేరా, నేను వెళ్తాను. కాకపోతే నీ బైక్ తీసుకుని వెళ్తాను అన్నాను బండి స్టార్ట్ చేస్తూ. ధరణి, నేను ఉదయం కళాశాలకి ఎలా రావాలి అన్నాడు. నేను ఉదయం వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, నువ్వు రెడీ అయి ఉండు అంటూ హాస్టల్కి వచ్చేశాను. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించింది. గేట్ బయట వరకు వెళ్ళి చూసి ఎవరూ లేరు, అంతా నా భ్రమ అనుకొని గదిలోకి వెళ్ళాను. ఏ గీత, ఏంటే నువ్వేనా, రూమేనా అన్నాను సంతోషంగా. నేను కాదు, మన సుప్రజ కూడా మన రూమే అన్నది గీత. అవునా, ఏది మరి సుప్రజ అన్నాను. అది వాష్రూమ్కి వెళ్ళిందే, వచ్చేస్తుంది అన్నది. అమ్మయ్యా, మీరు ఈ హాస్టల్లో జాయిన్ అయి మంచి పని చేశారు, లేదంటే ఒక్కదాన్నే అయ్యేదాన్ని అన్నాను. మనమందరం ముందే అనుకునే కదే సిటీకి వచ్చింది. అందరం ఒకే కాలేజీ, ఒకే గ్రూప్, ఒకే హాస్టల్ అని అన్నది సుప్రజ గదిలోకి వస్తూ. అనుకున్నాం, కానీ నాకు మా అమ్మ నాన్నని వదిలి ఉండబుద్ధి కావట్లేదు అన్నాను ఏడుస్తూ. ఏంటే చిన్నపిల్లలా ఏడుస్తున్నావు, మేము ఉన్నాం కదా నీకు తోడుగా అన్నారు. సరేలేవే, పడుకోండి, ఉదయం కాలేజీకి వెళ్ళాలి అన్నాను. పడుకుంటా, కానీ నువ్వెక్కడికి వెళ్ళావే అని అడిగింది గీత. ఎక్కడికి వెళ్ళలేదు, ఆకలైతే బిర్యానీ తినేసి వస్తున్నా అన్నాను. ఇక్కడకు వచ్చాక కూడా ఆ నాన్ వెజ్ మానేయవాయే అన్నది గీత. అది ఎలా మానుతుందే, వాళ్ళది అసలే రాయలసీమ, అక్కడ అలవాట్లు ఇంకా అది మర్చిపోలేదు అన్నది సుప్రజ. అంటే బెజవాడ కదా దాని ఊరు అన్నది గీత. నాన్న బెజవాడ, అమ్మ రాయలసీమ, కానీ దాని బుద్ధులన్నీ రాయలసీమ బుద్ధులే. మాట పడదు, పౌరుషం ఎక్కువ అన్నది సుప్రజ. నాకు తెలియని విషయాలు నీకెలా తెలుసు అన్నది గీత. ఇదిగో ఇలా తెలుసు అంటూ సుప్రజ నా డైరీ గీతకు ఇచ్చింది. అంతా దీంట్లో చూసి చెప్పావా, నిజంగా నీకు తెలిసేమో అనుకున్నా అన్నది గీత సుప్రజను చూస్తూ. మీ గొడవ ఆపి నా డైరీ నాకు ఇవ్వండే అన్నాను. గీత నాకు డైరీ ఇస్తూ, ప్రేమ కథలు ఏమీ రాయలేదుగా ఇందులో అన్నది. అయినా నన్ను ఎవరు ప్రేమిస్తారే, నా కోపాన్ని చూస్తాడు గురుడు అన్నాను. అలా అనకే, నిన్ను వెతుకుతూ నీ కోసం ఎవడో ఒకడు వస్తాడు చూడు అన్నది గీత. నా గురించి వదిలేయ్, కానీ నీ ప్రేమ విషయం ధనుష్కి చెప్పావా అన్నాను. చెప్పాలంటే భయం వేస్తుంది, నా బదులు నువ్వు చెప్పవే, నీకు పుణ్యం ఉంటుంది అన్నది గీత. నేను చెప్తే ధనుష్ నన్ను ప్రేమిస్తాడు, కానీ నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు అన్నాను. ఒసేయ్ పిచ్చి మొహమా, చెప్పమంటే నువ్వు ప్రేమిస్తున్నావని కాదు, నేను ధనుష్ని ప్రేమిస్తున్నా అని చెప్పు అన్నది గీత. ఏ విషయంలో అయినా మధ్యవర్తులు ఉండొచ్చు, కానీ ప్రేమ విషయంలో ఉండకూడదే. నేను చెప్తే అంత ప్రేమ ఉన్నప్పుడు తనే వచ్చి చెప్పొచ్చుగా, నిన్ను రాయబారం ఎందుకు పంపింది అని ధనుష్ చిరాకు పడతాడు. అందుకే నువ్వే చెప్పు ధైర్యం చేసుకొని అన్నాను. మార్నింగ్ చెప్తానే అన్నది గీత.
ఇక లైట్లు ఆపేసి పడుకోండి అన్నాను. సుప్రజ లైట్లు ఆఫ్ చేసి వచ్చింది. మేము హాయిగా పడుకున్నాము. ఉదయం నేను లేచి వాష్రూమ్కి వెళ్దామని చూస్తే పెద్ద లైన్ కట్టారు వాష్రూమ్ కోసం. ఇలా కాదు అని డ్రెస్ తీసుకొని మనోజ్ ఇంటికి వెళ్ళాను. మనోజ్ అప్పుడే లేస్తూ నన్ను చూసి షాక్లో ఉన్నాడు. అంకుల్ వ్యాయామం చేస్తూ ఆంటీ వంటగదిలో ఉంది అనుకుంటూ కనిపించలేదు. గుడ్ మార్నింగ్ అంకుల్, మళ్ళీ వచ్చి మాట్లాడతా అని వెళ్ళి వాష్రూమ్ ఎక్కడా అని మనోజ్ని అడిగి ఫ్రెష్ అయి వచ్చాను. ఏంటి అంకుల్ నేను రాకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నారు? రోజు నేను వస్తాను, ఇద్దరం కలిసి చేద్దాం అన్నాను. ఈ వయసులో ఆయన ఎక్కువ కష్టపడకూడదమ్మా. కావాలంటే మా వెధవ ఉన్నాడుగా, వాడితో కలిసి చేసుకో వ్యాయామం అంటూ కోపంగా వెళ్ళిపోయింది ఆంటీ. అసలు ఎలా కాపురం చేస్తున్నారు అంకుల్ ఇలాంటి భార్యతో అన్నాను. అంతా నా కర్మ అన్నాడు అంకుల్ తల కొట్టుకుంటూ. ఏమన్నారు అన్నది గట్టిగా ఆంటీ. ఏమీ లేదులేవే అమ్మాయి ఏదో డౌట్ అడిగితే చెప్తున్నా అన్నాడు అంకుల్. నాకు వినపడింది. నువ్వు లోపలికి రా, నీ సంగతి చెప్తాను అన్నది కోపంగా ఆంటీ. అది కాదే, నిజంగానే ఆ అమ్మాయి సందేహం అడిగింది అంటూ అంకుల్ లోపలికి వెళ్ళాడు. అంతే, ఇంట్లో నుండి గిన్నెలు చెంబులు బయటపడుతున్నాయి. ఇంట్లో పెద్దవారే జరుగుతుంటుంది అనుకుంటాను. పాపం ఆ అంకుల్ ఆంటీ చేతిలో బలి ఈరోజు.